పోలవరం ముంపు మండలాల్లో ఫుల్ జోష్. ఇప్పుడు బట్టలు అమ్మేవాళ్ళు, 2 వీలర్స్ అమ్మేవాళ్ళు, 3 వీలర్స్ అమ్మేటటువంటి వాళ్ళు, కొంతమంది అయితే కనుక బంగారం, చిన్న చిన్న బంగారపు నగలు ఇట్లాంటివి కూడా తీసుకెళ్ళి అక్కడ అమ్ముతున్నారు. అక్కడికి వెళ్ళి అమ్ముతున్నారు. ఎందుకయ్యా అంటే మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే గత 5 ఏళ్లలో కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాల డబ్బులు వేసేవాడు. చేయూత నేను, లేకపోతే అమ్మఒడి నేను, విద్యాదీవెన నేను. ఆ డబ్బులు పట్ట తర్వాత దాదాపుగా ఒక 10-15 రోజుల పాటు వ్యాపారాలు ఫుల్ కలకల్లాడే. ఎందుకని? వీళ్ళకి ఈ డబ్బులు వేస్తే 15,000 అకౌంట్లో పడ్డాయి అంటే ఇంకో 15,000 వేసి బంగారం కొనుక్కుందాం, ఈ 15,000 రూపాయలు డౌన్ పేమెంట్గా కట్టి బండి తీసుకుందాం. ఇట్లాగా ఈ రూపాయికి ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసి వ్యాపారం జరిగిపోయింది. లేదా ఈ రూపాయలతోనే వ్యాపారం జరిగినటువంటి పరిస్థితి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ పోలవరం పరిహారం కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసేటప్పటికి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చి బయట కొనుక్కునే లోపే ఈలోపు మనసు మారిపోద్దామని వీళ్ళే తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్ముతున్నారు. దాంతో 3 పువ్వులు 6 కాయలు అనను కానీ మంచి గిరాకీ అయితే నడుస్తుంది.